నయోమి విశ్వాస జీవితంలో పడిపోయి తిరిగి వచ్చిన వారికి ఉదాహరణ. నయోమి పేరుకు అర్థం మధురం. నయోమి భర్త పేరు ఎలిమెలెకు. ఆమె తన కుటుంబంతో బెత్లెహేములో నివసించేవారు. ఆ సమయంలో ఆ దేశంలో కరువు వచ్చింది. నయోమి తన భర్త, 2 కుమారులు బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి నివసించారు. కొంతకాలానికి ఆమె భర్త మరణించాడు. ఆమె తన 2 కుమారులు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారు ఓర్ఫా మరియు రూతు. కొన్ని సంవత్సరాల తర్వాత నయోమి 2 కొడుకులు చనిపోయారు. ఆమె తన భర్తను, కుమారులను కోల్పోయి చాలా దుఃఖించింది. ఒంటరిగా మిగిలింది. ఆ సమయంలో యూదా దేశంలో దేవుడు కరువును తొలగించి ఆహారాన్ని ఇచ్చాడని తెలుసుకుని బెత్లెహేముకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అప్పుడు నయోమి తన కోడళ్ళిద్దరిని పిలిచి, మీరు మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి, నా దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడు అని చెప్పింది. 2 కోడళ్ళు నయోమితోనే ఉంటాము అని చెప్పారు. కానీ నయోమి వారిని ఒప్పించింది. ఓర్ఫా తన దేశానికి వెళ్ళింది. కానీ రూతు మాత్రం నయోమిని గట్టిగా పట్టుకొని, నేను నీతోనే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. నయోమి, రూతు 2 కలిసి బెత్లెహేముకు తిరిగి వెళ్ళారు. అక్కడి స్త్రీలు, ఇదిగో నయోమి వచ్చేసింది అన్నారు. అప్పుడు నయోమి, నన్ను నయోమి అని పిలవకండి, ఎందుకంటే నేను సంపూర్ణంగా వెళ్ళాను, కానీ ఖాళీగా దుఃఖంతో తిరిగి వచ్చాను అని చెప్పింది. తన కష్టకాలంలో కూడా ఆమె దేవునిపై విశ్వాసం కోల్పోలేదు.